బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ రూమ్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించేందుకు సినీ నిర్మాతలతో పాటు సినీ హీరోలు, పలువురు దర్శకులు పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలుపుకుని 22 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది హీరోలు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రోత్సాహకాలు, అవార్డుల నిర్వహణ, టికెట్ ధరల పెంపు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ భేటీలో పుష్ప 2 నిర్మాత రవి, టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజు, దగ్గుపాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున, కిరణ్ అబ్బవరం, వెంకటేష్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అమిత్ రాజ్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరిశంకర్, నాగవంశీ, దగ్గుబాటి వెంకటేష్, ఏషియన్ బాలాసి, నితిన్తో పాటు దాదాపు 36 మంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసిందే. దీంతో పాటు సి కళ్యాణ్, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ వేయబోతున్నట్లుగా తెలిసింది. అలా వచ్చిన మొత్తాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం వినియోగించేందుకు నిర్ణయించినట్లుగా తెలిసింది. కులగణన సర్వేపై ప్రచారానికి రావాలని ప్రభుత్వం కోరింది. అంతేకాదు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కు టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని ఆదేశించింది. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా హీరోలు, హీరోయిన్లు, నటులు యాడ్ చేయాలని కోరింది. ప్రచార కార్యక్రమంలో సినీ హీరోలే ఉండాలని తేల్చి చెప్పింది.